కాబట్టి వెంటనే ఏదైతే రుణమాఫీ 2 లక్షలు అని చెప్పి నమ్మబలికినరో అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇక రైతు బంధు గురించి మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. మరి చేసిండ్రా? రైతు బంధు 10,000 రూపాయలే ఇస్తాను కేసీఆర్, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇవాళ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇది వానాకాలం పంట సీజన్. 4 నెలల్లో జూన్ మొదటి వారం నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు ఒక వారం అటు ఇటు అయినా కూడా ఇది 4 నెలలు. ఈ 4 నెలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక నెల రోజుల లోపలనే మొత్తం కూడా రైతు బంధు చేసేవాళ్ళు. 80,000 కోట్లు వేసిండ్రు, 70 లక్షల మంది రైతులకు వేసిండ్రు, 12 విడతలు వేసిండ్రు. సాగు చేసిన చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద 5,000 రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది. వాస్తవం 80,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే, ప్రపంచంలోనే చేయలే. దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద కానీ రుణమాఫీ పేరు మీద 30,000 కోట్లు వేసినాం, రైతు బంధు పేరు మీద 80,000 కోట్లు వేసినాం. 1,10,000 కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి టక్కున వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 సార్లు వేసిండ్రు, 6 సంవత్సరాలు వేసిండ్రు. మరి ఏమైంది? నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 15,000 ఇస్తాను నమ్మబలికినావు కదా, ఎందుకు ఇవ్వలేని చెప్పేసి మేము అడుగుతున్నాం. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ దానికోసం అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఊరేగింది. 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 3 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గుట్టలకు ఇచ్చిండ్రా, చెట్లకు ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా, బీసీలకు ఇచ్చిండ్రా. ఇది మొత్తం కూడా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి ఓ హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా క్యాబినెట్ సబ్ కమిటీని చెప్పలే. రేపు వచ్చే క్యాబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిండ్రో 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,50,00,000 ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది. సాగు నిబంధనలు పెట్టొద్దు, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు. ఈ రాష్ట్రంలో 99% మంది రైతులు వాళ్ళకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. లెక్కలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కాబట్టి రైతులు ఏం పెద్ద ఉన్నోళ్ళు కాదు. 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా పెద్ద నష్టమేం జరగదు. కానీ అందరికీ రైతు బంధు 15,000 ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఇవ్వాలని చెప్పేసి రేపు క్యాబినెట్ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బీమా గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు. బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాం, చనిపోయిన వారం 10 రోజుల్లో ఇచ్చినాం. మరి ఏం రోగం వచ్చింది మీకని అడుగుతున్నాం. దరిదాపుగా 1,35,000 మంది రైతులకు రైతు బీమా పెట్టిన తర్వాత అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది మొత్తం పైసలు 5 లక్షల రూపాయలు. ఎందుకు ఏట్లే? ఇంకేం చెప్పిండ్రు? రైతులే కాదు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకే కాకుండా ఇంకా రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఈ సౌండ్ రైతు బీమా పథకాన్ని రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తానని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్ లో ఆనాడున్న టీపీసీసీ ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మబలికారు. రైతులకే దిక్కు లేదు, రైతు కూలీలకు కౌలుదారులకు కూడా ఇంతవరకు ఇవ్వలే. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రైతు బీమా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అక్కడనే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగా చేయలే, మేము రాగానే మొత్తం కూడా ఫసల్ బీమా యోజన పెడతాం, దానికంటే ఉన్నతంగా తయారు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు నమ్మబలికిండ్రు. ఇవాళ మీరు చూసినట్లయితే
ఆయన ఇదొక్కటి చూపించేసి ప్రకృతి విపత్తుల వల్లనూ మరో కారణంగానూ పంట నష్టం జరిగితే వేగంగా నష్టాన్ని అంచనా వేయించి ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలి అని ఏం చెప్తున్నాడు? రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలుదారులకు అది ఇస్తున్నతో పాటు ఇక్కడ మెరుగైన పంట పథకం ఇస్తా అని చెప్పాడు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సంవత్సరాల్లో దరిదాపుగా 2016 నుంచి 2020 వరకు 2415 కోట్లు ప్రీమియం చెల్లించినాం. అందులో మనకు వచ్చింది ఎంత? 1871 కోట్లు మాత్రమే మనకు వచ్చింది. ఎంత లాస్ అయిందో మనం రైతులు కానీ ప్రభుత్వం కానీ 544 కోట్లు లాస్ అయింది. అంటే ప్రతి 10 మంది కడితే 3 మాత్రమే వచ్చింది. 70 లక్షల మంది రైతులు ఉంటే మనం ఇదంతా బాగుందని చెప్తే 10 లక్షల మంది రైతులు మాత్రమే కట్టేది. ఆ 10 లక్షల మందిలో రైతులు కట్టేది స్టేట్ గవర్నమెంట్ కట్టేది, సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది. కానీ ఆ 10 లక్షల్లో ఎంతమందికి వచ్చింది? 3 లక్షల మందికి మాత్రమే వచ్చింది. ఫసల్ బీమా యోజన మొట్టమొదలు పెట్టినప్పుడు అన్ని ప్రభుత్వాలు చేరినాయి. కానీ చివరికి అందరూ కూడా బయటకు వచ్చిండ్రు. కర్ణాటక కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, లేక చివరికి గుజరాత్ ప్రధానమంత్రి స్వయంగా తన యొక్క ప్రభుత్వం ఉన్న ఆయన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు మాట్లాడితే చెప్పారు, ఇది డొల్లా పథకం, దీని ద్వారా లాభం లేదని చెప్పారు. వీళ్ళేం చెప్పారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకో కంటిన్యూ చేయట్లే, మేము రాగానే మెరుగైన పథకాన్ని ఇస్తున్నారు. మెరుగైన పథకం లేదు, ఆ పథకాన్ని ఫాలో చేయలేదు. పంట బీమా అనేది పంట కోసం ఉంటుంది. పంట బీమా అనేది ఒక నెల రోజుల తర్వాతనే పంట బీమా లోపల కట్టాలి. ఇవాళ ఎన్ని నెలలు అయింది? 4 నెలలు. అంటే దరిదాపుగా ఇవాళ 19వ తారీఖు వచ్చిందంటే ఇంకా 11 రోజులు అయితే అయిపోతుంది. ఇవాళ నువ్వు పంట బీమా కడతానంటే కూడా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోడు. మరి నువ్వు ఏం నమ్మబలికినావు? రైతు బంధు ఇస్తా అన్నావు, ఇవ్వలే. రైతు బీమా అందరికి కడతా అన్నావు, కట్టలే. రైతు పంటల బీమా చేస్తా అన్నావు, చేయలే. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, అది కూడా ఇవాళ 2 లక్షల రుణమాఫీ 42 లక్షల మంది రైతులుంటే 31 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఇవాటి వరకు 7,500 కోట్లు మాత్రమే వచ్చింది. 17 లక్షల మందికి 18 లక్షల మందికి వస్తుందని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రకరకాల రీజన్స్ లో ఇంకా 22 లక్షల మందికి ఇవ్వాలని ఆయనే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు 2 లక్షల పైన ఇప్పుడు కట్టండి, వస్తే ఇంకా 20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని చెప్తున్నారు. బట్టి విక్రమార్క 7,500 కోట్లు ఇచ్చిన మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి మరొకటి చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొకటి చెప్తాడు. ముఖ్యమంత్రి మొత్తం అయిపోయింది, హరీష్ రావు నువ్వు పోయి మొత్తం కూడా ఏదైనా బాయిలో పడి సావని చెప్పేసి అంటాడు. ఏ విధంగా కరెక్ట్ ఇది? నీ యొక్క బూతులు మాట్లాడడం వల్ల, బెదిరించడం వల్ల, అదిరించడం వల్ల ఎవరు భయపడరు, రైతులు అసలే భయపడరు. కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. రైతుల్ని తప్పనిసరిగా రిలీజ్ చేయాలని కోరుతూ మరొకసారి కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతున్నాం. 2 లక్షల రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా అందరికీ ఇవ్వాలి. రైతు బంధు నువ్వు ఏ విధంగా చెప్పినవో దాన్ని కూడా షరతులు లేకుండా 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసాని 15,000 చొప్పున, పంటకు 7,500 చొప్పున వెంటనే ఇవ్వాలి. రైతు బీమా మీరు ఏదైతే చెప్పినో ఆ రైతు బీమాని రైతులకే కాకుండా కౌలుదారులకు, రైతు కూలీలకు కూడా మీరు చెప్పిన విధంగా అమలు చేయాలి. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా అన్నారు. అమలు చేయకుండా నష్టపోయినట్లయితే ఈసారి చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎకరానికి 10,000 చొప్పున తప్పనిసరిగా ఇవ్వాలి. ఇస్తానని చెప్తారు, ఇప్పటివరకు రికార్డు చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా నీ బెదిరింపులకు అదిరింపులకు రైతులు భయపడరని చెప్తూ ఇవాళ బ్రహ్మాండంగా పోతున్న ఈ తెలంగాణని మొత్తం కూడా దివాలా కోరు రాష్ట్రం అని చెప్పేసి ఇప్పటికైనా అనకండి. అగ్రగామిలో ఉన్న తెలంగాణని కాపాడుకోండి. తెలంగాణను బయట మంచిగా చెప్పండి. అన్ని రంగాల్లో ముందున్నామని చెప్పేసి అనేక సంస్థలు, నీతి ఆయోగ్ కానీ,
ఆర్బీఐ కానీ ఆర్థిక ఇతర శాఖలు కానీ భారతదేశంలో ఉండే అత్యున్నత సంస్థలంది కూడా తెలంగాణ బాగున్నది, తెలంగాణ వృద్ధిలో ఉన్నది, తెలంగాణ అభివృద్ధిలో ఉన్నది, తెలంగాణ పురోగామి అని చెప్తుంటే మీకు మీరుగా దివాలా తీస్తుందని చెప్తున్నారు. ఆ తప్పు చేయొద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు సంబంధించిన ఈ 4 కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అరెస్ట్ చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి. వారు కోరిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా పార్టీ ద్వారా రైతులందరినీ కోరినాం. రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం అనేది నమ్మబలికి వాళ్ళందరినీ కూడా మీరు ఫోటో దిగిపోండి, మీకు ఇస్తామని చెప్తే వాళ్ళందరూ బ్యాంకులోకి పోతే ఒక ఫోటో తీసుకొని పంపిస్తున్నారు. మేము రైతులందరి దగ్గరికి వెళ్ళి రైతులతోని ధర్నా చేసి రైతులకు అవేర్నెస్ కల్పించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా భారత రాష్ట్ర సమితి కార్యకర్త ఆ రైతుల్ని అవేర్నెస్ కలిగించిండు. బ్యాంకులకు పంపిస్తున్నాం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ దగ్గర పంపిస్తున్నాం. ఖచ్చితంగా మీకు రావాలి, వచ్చేదాన్ని ఏదైతే ఉన్నదో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఏ విధంగా పనేది అనే విధంగా మేము చేస్తున్నాం. అందుకే రైతులతో కలిసి మెలిసి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన దాన్ని వాళ్లకు తెలియజేస్తూ ఇప్పటికే కార్యక్రమం మేము తీసుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.